పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. ఇటు మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలలో ప్రస్తుతానికి బీజేపీ కూటమి హవా నడుస్తుంది. బృహన్ ముంబై కార్పొరేషన్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది మహాయుతి. బీఎంసీలో మొత్తంగా 115 సీట్లలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉన్నట్టు, అలాగే 67 స్థానాల్లో ఠాక్రే సోదరులు కూటమి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ఇటు 11 స్థానాలకే పరిమితమైంది కాంగ్రెస్. ఇటు పూణే మున్సిపల్ కార్పొరేషన్లో కూడా భారీ ఆధిక్యంలో బీజేపీ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు పూణేలోని 48 వార్డుల్లో బీజేపీ ముందంజలో ఉంది. కేవలం 5 స్థానాల్లో అజిత్ పవార్ ఎన్సీపీ ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. 2 స్థానాలకు పరిమితమైంది ఇటు శరద్ పవార్ ఎన్సీపీ. మున్సిపల్ ఎన్నికల కోసం చేతులు కలిపిన పవార్ సోదరులు. ఇటు పవార్ సోదరులు కలిసి పనిచేసినా కూడా ఆధిక్యాన్ని సంపాదించలేకపోయారు. అలాగే ఇటు ముంబై రిచెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇండియాలో అని చెప్పొచ్చు. 74,400 కోట్లు దీని బడ్జెట్. కొన్ని చిన్న చిన్న రాష్ట్రాల కంటే ఎక్కువ బడ్జెట్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి ముంబైలో 52.94% ఓటు నమోదైంది. సెకండ్ హైయెస్ట్ 32 సంవత్సరాల తర్వాత 52.9% ఓటు నమోదు అవ్వడం ఇది గడిచిన 32 సంవత్సరాల తర్వాత ఇదే రికార్డు స్థాయి అని చెప్పుకోవచ్చు. ఇటు ఠాక్రే యూనియన్ ఒకసారి మనం చూస్తే ఇటు ఉద్ధవ్ అలాగే రాజ్ ఠాక్రే వీళ్ళిద్దరూ కలిసి వచ్చినా కూడా వీళ్ళు 60 నుంచి 70 సీట్లు మాత్రమే సంపాదించగలుగుతున్నారు. సో మొత్తం మీద ఇటు ముంబైలో 227 వార్డులు. ఈ 227 వార్డులలో బీజేపీ ఇటు సబర్బన్ అంటే ఇటు సిటీకి సంబంధించిన అర్బన్ ఏరియాస్లో బీజేపీ లీడ్లో ఉంది. ఇటు షిండే ఫ్యాక్టర్ ఒకసారి మనం చూస్తే కనుక చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే ఆయన ఫ్యాక్షన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇటు యూబీటీని ఛాలెంజ్ చేసి యూబీటీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కూడా ఇటు బీజేపీ లీడ్లో ఇటు షిండే అలాగే షిండేకి సంబంధించిన శివసేనతో పాటు బీజేపీ లీడ్లో ఉంది. ఒకసారి బడ్జెట్ గురించి మనం చూస్తే కనుక గెలిచిన పార్టీకి సంబంధించి యాన్యువల్ బడ్జెట్ ఇటు ముంబైకి బీఎంసీకి సంబంధించిన యాన్యువల్ బడ్జెట్ సుమారుగా 74,400 కోట్లు. ఇది కొన్ని చిన్న రాష్ట్రాలతో కూడా పోలిస్తే అత్యధికం అని చెప్పొచ్చు. ఒకసారి హైయెస్ట్ వార్డ్స్ కానీ ఇటు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు మహాయుతి కూటమి 119 నుంచి 130 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా లీడింగ్లో ఉంది. ప్రస్తుతానికి 88 వార్డులలో లీడింగ్లో ఉంది. ఇటు ఠాక్రే అలాగే ఎంఎన్ఎస్ అలయన్స్ ఒకసారి మనం చూస్తే కనుక 60 నుంచి 70 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఇటు ఉద్ధవ్ ఠాక్రే అలాగే ఇటు రాజ్ ఠాక్రే వీళ్ళిద్దరు కలిసి యూబీటీ అలాగే ఎంఎన్ఎస్ రెండు కలిసి పోటీ చేసిన 60 నుంచి 70 స్థానాలు ప్రస్తుతానికి కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు కాంగ్రెస్ 15 నుంచి 20 స్థానాలు ప్రస్తుతానికి సిటీలో పట్టుని కోల్పోతుంది కాంగ్రెస్ ఒక రకంగా. ఇటు ఇండిపెండెన్స్ ఒకసారి మనం చూస్తే కనుక 5 నుంచి 10 స్థానాలు. దీంట్లో ఎంఐఎం ఎంఐఎంతో పాటు విబిఏ ఈ 2 పార్టీలు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి సంబంధించిన 2 పార్టీలు కూడా కొంతమంది ఉన్నట్టు తెలుస్తుంది. సో అత్యధిక మెజారిటీ సంపాదించిన వార్డ్స్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాయి. ఇటు ధారావి వార్డ్ నెంబర్ 183లో ఆశా కాలే కాంగ్రెస్ ఇటు శివసేన క్యాండిడేట్ని 1240 ఓట్లతో ఓడించారు. ఇటు తార్దవ్ వార్డ్ నంబర్ 214 అజయ్ పాటిల్ బీజేపీ అక్కడ బీజేపీ విజేతగా నిలిచింది. అలాగే దాదర్ ఒకసారి మనం చూస్తే కనుక ఇటు సమాధాన్ సర్వంకర్ షిండే సేనాకు సంబంధించిన క్యాండిడేట్ నిషికాంత్ షిండే సేనా యూబీటీకి ఆయన ఓడిపోయాడు. ఇటు ముంబై ఈస్ట్ ఒకసారి మనం చూస్తే వార్డ్ నంబర్ 134 మెహజబీన్ ఖాన్ ఏఐఎంఐఎంకి సంబంధించిన ఫస్ట్ సీట్ని ఇటు వార్డ్ నంబర్ 134లో కైవసం చేసుకుంది. మొత్తానికైతే బీఎంసీ ఎన్నికల్లో ఇటు ఏఐఎంఐఎం మొదటి సీటుని సాధించింది. అత్యధికంగా మెజారిటీలో ప్రస్తుతానికి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఎదిగింది.
ఒకసారి గతంలో వచ్చిన పోల్స్ ఒకసారి మనం చూస్తే కనుక యాక్సిస్ మై ఇండియాలో 130 నుంచి 150 సీట్లు గెలిచే అవకాశం ఉంది మహాయుతి అని చెప్పుకొచ్చారు. అలాగే ఠాక్రే ఎంఎన్ఎస్ కాంబినేషన్లో 58 నుంచి 68 సీట్లు. అలాగే జేవీసీ ఎగ్జిట్ పోల్లో ఒకసారి మనం చూస్తే కనుక 138 సీట్లు మహాయుతి. అలాగే ఠాక్రే బ్రదర్స్ 59 సీట్లు. ఇంకొక సర్వేలో ఇటు బీజేపీ సేన అలయన్స్ 119 సీట్లు. అలాగే ఒకసారి ఠాక్రేకి సంబంధించిన గ్రూప్ మనం చూస్తే 75 సీట్లు. ఓవరాల్గా ముంబై బీఎంసీకి సంబంధించిన ఎన్నికల్లో 52.94%. ఇది రికార్డ్ స్థాయిలో ఓటు నమోదైందని చెప్పుకోవచ్చు. 32 సంవత్సరాల తర్వాత ఇంత శాతం ఓటు పర్సంటేజ్ నమోదవ్వడం రికార్డు స్థాయిలో అని చెప్పుకోవచ్చు. ఇటు ఠాక్రే రీయూనియన్, ఇటు ఉద్ధవ్ ఠాక్రే, అలాగే రాజ్ ఠాక్రే, ఇటు పవార్ బ్రదర్స్ వీళ్ళిద్దరు కలిసి ఇట్లా పూణేలో వాళ్ళు కూడా పెద్దగా ప్రోగ్రెసివ్గా సీట్లను సంపాదించింది ఏం లేదు. పూణేలో పట్టు కోల్పోయారు పవార్ బ్రదర్స్ అని చెప్పుకొస్తున్నారు. అలాగే ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే వీళ్ళిద్దరు కలిసి బాగానే పర్ఫామ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇటు దాదర్ పరేల్ ఈ ఏరియాస్లో కొంత ఇంపాక్ట్ ఉంది. కానీ బీజేపీ ఇటు సబర్బన్ ఏరియాస్లో వాళ్ళ సీట్లని పెంచుకొని ముందంజలో ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఎంసీ ఎలక్షన్స్ని గెలుచుకున్నట్టు ప్రస్తుతానికి లీడ్. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.